ఎన్టీఆర్ జిల్లా కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన సాయి కృష్ణ ఘటనను ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీకి స్పష్టం చేశారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును వీఆర్ కు పంపామని సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు డీజీపీ వివరణ ఇచ్చారు. లాకప్ డెత్ ఆరోపణలపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు డీజీపీ వివరణ ఇచ్చారు. సచివాలయంలో సీఎంను డిప్యూటీ సీఎంను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలిశారు. కృష్ణలంక ఘటనలో విచారణ అధికారిగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ను నియమించారు. ఆయన నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణ చేపట్టనున్నారు. ఎన్టీఆర్ జిల్లా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన సాయి కృష్ణ ఘటనను ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. సమగ్ర విచారణకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నిజాలు నిగ్గు తేల్చాలని డీజీపీకి స్పష్టం చేశారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును వీఆర్ కు పంపామని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు డీజీపీ వివరణ ఇచ్చారు. లాకప్ డెత్ ఆరోపణలపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు డీజీపీ వివరణ ఇచ్చారు. సచివాలయంలో సీఎంను డిప్యూటీ సీఎంను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలిశారు. కృష్ణలంక ఘటనలో విచారణ అధికారిగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ను నియమించారు. ఆయన నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణ చేపట్టబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. ఎన్టీఆర్ జిల్లా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో జరిగిన సాయి కృష్ణ ఘటనను ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్న సాయి కృష్ణ ఘటనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఘటనలో వాస్తవాలు నిగ్గు తేల్చాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు డీజీపీ సమావేశమై తాజా పరిస్థితులను అయితే వివరించారు. అయితే ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్న కృష్ణలంక సీఐ నాగరాజును అయితే వీఆర్ కు పంపినట్లుగా డీజీపీ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనపై విచారణ అధికారిగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ అయితే నియమించగా ఆయన నేడు కృష్ణలంక పోలీస్ చేరుకొని విచారణ ప్రారంభించనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే లాకప్ డెత్ సంబంధించిన అంశంలో ఏదైతే సాయి కృష్ణ సంబంధించి ఇంతవరకు కూడా అతను జాడలేదు. ఏదైతే ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేసినా అతన్ని లాకప్ డెత్ చేసి చంపేసి తగలేశారని చెప్పేసి కూడా ఇప్పటి వైసీపీకి సంబంధించిన నేతలు పలువురు ఆరోపించిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణ పూర్తి పదంగా తొందరగా జరిపి నివేదిక ఇవ్వాలని కూడా ప్రభుత్వం డీజీపీకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీ సమావేశమైన పరిస్థితి అయితే ఉంది. దీనికి అంశంలో ఏదైతే వారి తల్లిదండ్రులకు సంబంధించి వారి తల్లి దీనికి అంశంపై నా కొడుకుని ఎలా ఉంటే అలా శవమై ఉంటే శవం లాగానే లేకపోతే మనిషి బ్రతుకుంటే మనిషి బ్రతికిన విధంగానే అప్పచెప్పండి, కోర్టుకు తీసుకొచ్చి అప్పచెప్పండి అనే విధంగా ఆమె రోధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనాత్మక విషయంగా అయితే మారిన పరిస్థితి అయితే ఉంది. పోలీసులు ఇలాంటి ఏదైతే ఫ్రెండ్లీగా ఉండాల్సిన ప్రజలతో ఫ్రెండ్లీగా ఉండాల్సిన పోలీసులు ఈ యొక్క వ్యవహారం ఘాతకంగా ఉంది అనే విధంగా అయితే ప్రజల నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని దీనికి సంబంధించిన అంశంపై త్వరగా డీజీపీ నివేదిక కూడా ఇవ్వాలని కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేశ్వరరావు.